పూలలో మంచిది ఇలా ఇప్పుడు వస్తే తెలుగు వాళ్ళ అప్లికేషన్ పడి ఎడెత్తురా మంచిది. నేనేమనుకున్నా అంటే గిట్లా గిట్ల ఎత్తారు కావచ్చు కలుస్తలేదు, జాగా తక్కువ ఉంది, అందుకే పద్ధతి మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది. పెంచుతారా ఎంత ఎంత ఇటు ఇటు నుంచి 20 ఇటు 40 అంటే అది ఎక్కడే దీని లెవెల్ వస్తుంది. చేసి మంచిగా దానికి డిజైన్ ఇచ్చిన లక్షలు ఎక్కువైతాయి. అదే అంటున్నా మంచిగా ఉంటుంది కదా దాని ముందు మనం ఎట్లయినా కొంచెం పొడి ఎక్కువ పెడదాం అనుకుంటున్నాం. మీద 20 పైసలు ఉంటే అది పొడి పెట్టుకోవాలి చెడికి అవి డబ్బులు దేవుని వల్ల అందరూ ఆశీర్వాదం మళ్ళీ ఏమైనా ఆశ్చర్యం అయితే వాటి పెట్టి అదేమై కదా సంతోషం. మంచి ఏరియా ప్లేస్ మంచిగా మంచిది కరెక్ట్ ఉందా? అట్లా సింపుల్ రాసంటోకేమో 50 ఏళ్ళది కూడా మా నాన్న దొరకొచ్చి నాగే సరళ పత్రి పెట్టించదే గుండెలలో ఉంటుంది. ఈ ఫోటోలో ఏముంటుంది ఈ తాతలు ఉప్పులు వేసేటు ఈ ఒక తరం కష్టం. ఈరోజు జగిత్యాల పట్టణంలో పడమటి వైపున మంచి కొండపై వెలిసిన శ్రీ రాజరాజేశ్వరం ఆలయంన ధ్యాన మందిరానికి భూమి పూజ చేయడం జరుగుతోంది. ఈ గుట్రాజేశ్వర స్వామి ఆలయానికి చాలా చరిత్ర, దాంతోపాటు ప్రజల లోపల ఎంతో విశ్వాసం ఉన్నది. ధర్మకర్తలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ దాంతో పాటుగా జగిత్యాల చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వసతులు అన్నీ కూడా ఉండే విధంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పూజలు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చాలా నిష్ఠతో చెప్తూ ఉంటారు. ఇక్కడ శివరాత్రి అప్పుడు కావచ్చు, సాయిబాబా జన్మదినం కావచ్చు, ఇక్కడ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు అన్ని వర్గాల వారికి, దాంట్లో పేదలు, బడుగు, బలిగిన వర్గాలు, దళితులు, ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారిని పిలుచుకొని ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చాలా కార్యక్రమాల్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ గుట్రాజేశ్వర స్వామి ఆలయంలో ఏ రకంగా భక్తితోటి శివరాత్రి నాడు మధ్యరాత్రి కూడా పూజలు ఎట్లా చేస్తారనే విషయంలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే ధర్మకర్తల కుటుంబ సభ్యులు అందరితో నేను ఒక కుటుంబ సభ్యులు లాంటి వారు, అందరి పేర్లు తెలుసు కాబట్టి ఇంతమంది పేర్లు చెప్పలేకపోతున్నా. పెద్దలు భాస్కరన్ అందరితో వయసులో పెద్దవారు కాబట్టి వారి పేరు చెప్తూ మిగతా అందరు కూడా మరి అదేవిధంగా ప్రసాద్ అని ఉన్నారు. మరి అదేవిధంగా తర్వాత సిజిఎఫ్ ఫండ్ నుంచి కళ్యాణ మండపం కావచ్చు, వివిధ నిధులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అప్పుడు కొరట్ల శాసనసభ్యులు ధర్మకర్తగా ఉన్న సందర్భంలో దాదాపు ఒక 30 టెంపుల్లకు అడిగింటి కొన్ని ఇచ్చిండ్రు. దాంట్లో ఇక్కడ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక 100 కోట్ల రూపాయల పనులు చేసినా కానీ ఇవన్నీ కలిపితే కూడా 10 లక్షలు కానీ మళ్ళీ మేము ఇచ్చినాం అని చెప్పి మళ్ళీ వచ్చి ఇక రాజకీయాలు మొదలవుతాయి కాబట్టి నేనే ముందుగా చెప్తున్నాను. గతంలో కూడా చెప్పిన మీకు ప్రొసీడింగ్ ఇచ్చినాడు కూడా, ఎందుకంటే చేసిన వాళ్ళని కూడా మర్చిపోతుంది. ఎందుకంటే మనం ఇది భగవంతు కార్యక్రమం, దేవుని కార్యక్రమం కాడ రోజు రాజకీయాలు చేస్తే ఆ భగవంతుడు తదాస్తా అంటాడు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు కులాలకు అతీతంగా హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు ముఖ్యంగా తప్పకుండా చేయాలి. మతాలు వీసి వేరే వారైనా కానీ ఉదాహరణకు నేను మేము చర్చకు వెళ్ళాం, కొందరు అన్ని వర్గాల వారిని ప్రేమిస్తారు, వారందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అందరూ కూడా ధన్యవాదాలు. మరి హిందూ ధర్మం అంటేనే అందరినీ కలుపుకపోయాయి, సనాతన ధర్మం. మనం ఎప్పుడు కూడా ఏదో నేనే మంచిగా ఉండాలనుకోం. లోకా సమస్త సుఖినోభవం అంటాం. లోకంలో ఉన్న ప్రతి మన రాగి చెట్టు మంచిగా ఉండాలి, మన కోతి మంచిగా ఉండాలి, మన పక్షులు మంచిగా ఉండాలి, మనం అందరూ
కొద్దిగా దూరం పెట్టే పందిని కూడా వారా దేవుడు అని మనం మొక్కుతాం. అలాంటి ధర్మం మనది. కాబట్టి అలాంటి సనాతన హిందూ ధర్మంలో జన్మించిన వారు, పుట్టినవారు తప్పకుండా అన్ని వర్గాలను మనం కలుపుకపోయేదాం. సహనానికి మారిపోయారు. మా గతంలో కూడా చెప్పినాం, ఎవరి నమ్మకాన్ని, ఎవరి విశ్వాసాన్ని బట్టి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఎవరి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది. ఇలా హిందువులమైన పుట్టిన మనం గర్వించుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన పిల్లలకు మనం సంస్కారం నేర్పాలి, ఇంకోటి వచ్చి నేర్పాలి. మరి ఈ రకంగా ఈ ధర్మకర్తలు ఇక్కడ గుట్టరాజేశ్వర స్వామి ఆలయాన్ని దినదినాభివృద్ధి చేస్తూ నిష్ఠతోటి సనాతనంగా వారి తాతలు తండ్రులు ఏ రకంగా చేసినారో వారి నుంచి ఇవాళ యువకులు మా మహేష్ హరీష్ దానిక కూడా అందరి పిల్లలు కూడా మరి ఈరోజు ఇక్కడ గుట్టరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. అట్లనే మా జగదీశ్వరయ్య గారు కావచ్చు, నిరంజనయ్య గారు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధతో పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు. నా వంతుగా నాకు శాసనసభ్యుని ఒక అవకాశం వచ్చే సందర్భంలో ఇక్కడికి నవదుర్గ సేవా సమితి వాళ్ళు ఓడిబియ్యం కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించారు. వచ్చిన రోజు ఆ రోడ్డు చాలాసార్లు వచ్చినాం. చాలా జనం వస్తే రోడ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉండింది. అదే రోజు అనుకున్న ఇవాళ నిజామాబాద్ రోడ్కి వెళ్ళి గుట్టరాజేశ్వర స్వామి తంతెల దానికి రోడ్ వేయాలని చెప్పి అనుకొని అక్కడి నుంచి తంతెల దానికి వాళ్ళు రోడ్ వేస్తే ఆలయానికి వచ్చే వాళ్ళకి కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న భూములు ఉన్న వాళ్ళు కావచ్చు, కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, కొనుక్కపోయే వాళ్ళు కావచ్చు, అందరు కూడా మంచి వసతులు పెరిగిన పరిస్థితి మనం తీసుకొచ్చాం. సో మనం ఒక శాసనసభ్యునిగా గెలిచినప్పుడు అన్ని వర్గాల వారికి ఇది లాభమైంది. స్టార్టింగ్లో అమీనాబాద్లో ముస్లిం సోదరులు కూడా ఉంటారు, వారికి కూడా అక్కడ మనం మస్జిద్ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ సెక్యులర్ భారతదేశంలో అందరినీ కలుపుకోవాలి, ఈ సంస్కృతి అన్ని వర్గాల వారికి కూడా ఉండాలని చెప్పి నేను ఆశిస్తూ మీ అందరి ఆదరాభిమానాలతోటి గెలిచినాం. మీరు గెలిపించిన నాకు నా బాధ్యత సేవ చేయడమే. అందుకే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా మీరు చూసినారు. మొన్న ఢిల్లీకి వెళ్ళి గౌరవ పార్లమెంటు సభ్యుల ద్వారా మంత్రులు కలవడం, మళ్ళీ నేను ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకుని వారు నన్ను అపాయింట్మెంట్ తీసుకుని అక్కడ తీసుకెళ్తే నేను ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఎంపీ గారిని పార్లమెంట్ సభ్యులైనాక మొట్టమొదటిసారి నేను మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను తీసుకెళ్ళాను. అంటే ఏది రాజకీయాలను పక్కకు పెడదాం, ఇంకా 4 ఏళ్ళు స్థానిక సంస్థలో 10 రోజులు నడుస్తాయి, కానీ ఈ 4 ఏళ్లలో మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి కావాలని చెప్పి ఆకాంక్షతో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా ఆ ఈశ్వరుని గుట్టరాజేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరి ద్వారా నాకు ఉండాలని, మన సమస్త ప్రజలకు ఉండాలని. మరి వాస్తు ప్రకారం అంటారు మనకు మంచిగా పడమటి దిక్కు ఎత్తుగా, అందుకే జగిత్యాల సుభిక్షంగా ఉన్నదని చెప్పి అందుకే ముందు కాలువలు వచ్చినాయి. కమాండ్ ఏరియా వన్ ఆఫ్ ద తెలంగాణలో ఒక మంచి భౌగోళికంగా కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన పట్టణంలో జగిత్యాల ఒకటి. అది ఇంకా అభివృద్ధి కావాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ మీరు ఈనాడు ఆహ్వానించి ఇంత ఉదయాన్నే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.